డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముత్తు వ్యసనాలకు దూరంగా ఉండి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి. ప్రభుత్వ వైపు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఓం శాంతి చారిటీ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త యువ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య, క్రీడలు, నైపుణ్య అభివృద్ధితో ముందుకు సాగుతూ వ్యసనాలకు దూరంగా ఉండే యువతే 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. ప్రతి యువకుడు తనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా మత్తు వ్యసనాలపై అవగాహన కల్పించి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లేదా ఒత్తిడిలోనైనా నేను ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించను. నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించేందుకు నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వ అన్ని చట్టాలను నా పరిసరాలను మరియు ఉంచుతాను. మా భారత్ వ్యసన రహిత భారత్. ఓకే, థ్యాంక్ యూ. మన క్వాలిటీస్ లేకపోతే అవగుణాలుంటే ఈ కార్యక్రమం జరిగింది. 10 కోట్ల మంది చేత ఈ ప్రతిజ్ఞ అంటే వ్యసనముక్తి భారత్గా తయారు చేయాలనే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేది పెట్టుకున్నాము. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు మతం మార్చేస్తారు. మేము ఏ మతాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. మనుషుల యొక్క అలవాట్లని, మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనేది మా ప్రయత్నం. మంచి అలవాట్లని చెయ్యాలనేది. ఎందుకంటే ఆలోచన మారితేనే మనిషి యొక్క మనసు మారితే ఆలోచన మారుతుంది, ఆలోచన మారితే ప్రవర్తన మారుతుంది, ప్రవర్తన మారితే వ్యక్తిత్వం మారుతుంది, వ్యక్తిత్వం మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే దేశం ముందుకు వెళ్ళడానికి అది ఎంతో సహకారాన్ని అందిస్తుంది. మంచి స్కూల్ అనేది 4కి అయిపోతుంది కదా, తర్వాత ఏదో చిన్న పని పడి స్కూల్కి వెళ్ళారండి 7 ఆ టైంకి. అది స్కూల్ అంటే పైన డాబా ఉంటుంది కదా, పైన డాబా మీద ఏదో సౌండ్లు వినిపిస్తుంటే పైకి వెళ్ళి చూసారంటే ఎవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పని పైకి వెళ్ళి చూస్తే లేడీస్, జెంట్స్ కూడా కాదు, పిల్లలు సిగరెట్ కాలుస్తారు. అంటే డ్రగ్స్కి ఏంటి, లేకపోతే స్మోకింగ్ ఏంటి, డ్రింకింగ్ ఏంటి, వాటికి కూడా ఎంత చిన్న వాళ్ళు కూడా వాళ్ళు చదువుతున్నది 9th క్లాస్ పిల్లలు. ఇంట్లో నిజంగా వాళ్ళు కూడా వ్యసనాలకు లోనవడానికి కూడా కుటుంబం యొక్క ప్రమేయం కూడా ఉందని అన్నారు. ఎందుకంటే వాళ్ళు కావాలని వాటికి లోనవ్వట్లేదు, పట్టించుకోకపోవడం. కుటుంబ సభ్యులు వాళ్ళు కావాలనుకున్నటువంటి వస్తువుని కొనిచ్చేస్తున్నారు, తర్వాత వాళ్ళని బాధ్యత తీసుకోవట్లేదు. అన్ని రంగాల్లో మన దేశాన్ని మొదటి దేశంగా తయారు చేయడానికి ఆయన కఠోరమైన నిర్ణయం తీసుకుని
మన దేశవ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వ్యసన రహిత అభియాన్ భారత్ అన్న కార్యక్రమం మన మమ్మడివరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి సిస్టర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఇద్దరు డాక్టర్ గారికి, నరసింహరావుకి, సిఏ గారికి, అశోక్ గారికి, వివిధ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు పేరు పేరు నమస్కారం. పిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు. మరి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం. మన యువతే మన శక్తి, మన భవిష్యత్. మరి అటువంటిది యువత వ్యసనాలకి, జోదాలకి అలవాటు పడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. వారిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ప్రతి 10 మందిలో ఒకరిని ప్రతిజ్ఞ చేసి 2047 కల్లా మన దేశంలో ఈ వ్యసనాన్ని తరిమికొట్టి ఈ డ్రగ్స్ని, జోదాన్ని కూడా తరిమికొట్టాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారి సంకల్పంతో మరి ఈ రోజు మనం ఇక్కడ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ అంటే ఎంతో వాళ్ళ శివభక్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే మంచి సంస్థ. మేము కూడా మమ్మల్ని కూడా మౌంట్ ఆబుకి తీసుకెళ్లారు, ఆర్గనైజేషన్ కూడా తీసాం, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. మరి ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు, బాధ్యత మన ఎంతైనా ఉంది. ఎందుకంటే యువత ఈరోజు ఈ మత్తు పానీయాలకి, డ్రగ్స్ కి, అదేవిధంగా జోదాలకి, ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్, ఆన్లైన్ లో కూడా చాలా లక్షల కోట్లు మన యువత పాడు చేస్తున్నారు. ఆ కుటుంబాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి గంటకి 100 కోట్లు ఆన్లైన్ లో విదేశాలకు మన డబ్బులు వెళ్ళిపోవడం వల్ల మరి క్యాష్ ఫ్లో కూడా మన దేశంలో తగ్గిపోయింది. ప్రధానమైన కారణం అది. మరి దానికి తోడుగా ఈ వ్యసనాలు, ఏదైతే మత్తు పానీయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి ప్రధానంగా దాన్ని కంట్రోల్ చేయాలంటే యువతను తల్లిదండ్రులు అనునిత్యం పిల్లలని పర్యవేక్షణ చేయాలి. దాని గురించి మన లోకేష్ గారు కూడా మరి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ ప్రతి సంవత్సరం పెట్టి ఏదైతే పిల్లల ప్రవర్తన ఉందో, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపుతారో అవన్నీ కూడా తల్లిదండ్రులకి టీచర్స్ తెలియజేసి వాళ్ళు ఏదైతే నైపుణ్యం ఉందో నైపుణ్యాన్ని తీసి మన దేశానికి ఉపయోగపడే యువతను తయారు చేయాలి. ఎందుకంటే మన దేశం నుంచే అన్ని రంగాల్లో CEO స్థాయిలో ఉన్న వాళ్ళు మన దేశం నుంచే అన్ని దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సాధించిన యువత మన దేశం. ఆ రోజు మన రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఐటీని ఆ రోజు డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈరోజు దేశాల్లో మన యువత మన కంప్యూటర్ రంగంలో ముందుంది. ప్రధానమైన లక్ష్యం మన ఈ మార్గ ద్రవ్యాలు తగ్గిపోవడం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వంలో చాలా విధ్వంసకరంగా డ్రగ్స్, గంజాయి అనేది దొరికేది. మన ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ పూర్తిగా మరి స్పెషల్ డ్రైవ్ పెట్టి చాలా మటుకి కంట్రోల్ చేయడం జరిగింది. మరి పూర్తిగా దాన్ని లేకుండా చేయాలన్నదే మన నరేంద్ర మోడీ గారి సంకల్పం. కాబట్టి దాన్ని మనం పెద్ద ఎత్తున ఉద్యమంలో మరి ఏదైతే 10 మందిలో ఒకరి చేత మనం ప్రతిజ్ఞ చేయించి ఆ 2047 కల్లా డ్రగ్స్ రహిత దేశంగా మనం తయారు చేసుకునే మంచి దేశంలో మన అన్ని దేశాల్లో నెంబర్ 1 దేశంగా చేయడానికి ప్రధానమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా సహకరించే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఈ సంస్థ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. కనీసం 90 సంవత్సరాలకే 90 మంది బ్లడ్ ఇవ్వాలని చెప్పారు. కాబట్టి మన కూటమి నాయకులు అందరూ తప్పనిసరిగా రోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఈ సెంటర్ నుంచి ఒక ప్రాణాన్ని బతికించే పరిస్థితి మనం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. చాలా ప్రాధాన్యమైన లేకపోతే మంచి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలకి నన్ను తప్పకుండా రావాలని చెప్పి మరి మా ఇద్దరు కూడా పట్టేట వల్ల నాకు ఈ కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా మానేతులు మీరు తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేసుకుంటే ఈరోజు మన డాక్టర్లు ఇద్దరు కూడా మంచి చెప్పారు. అన్ని కూడా పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి యువత మీరందరూ కూడా రేపు మన దేశానికి శక్తి మీరే, బలం మీరే. మరి మీరందరూ కూడా తప్పకుండా ఎటువంటి చెడ్డ అలవాట్లు చేసుకోకుండా
మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ సాధించే వరకు మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలతో మిమ్మల్ని చదువుతున్నారు కాబట్టి మీరందరూ కూడా పక్క చూపు చూడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి మరి మీరు అందరూ మంచి మంచి స్థానాలు సాధించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ